ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అండి బాగా. పిల్లలు, మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను. అదేంటంటే, ఒక అడవిలో ఒక పిచ్చుక ఉండేది. పిచ్చుక అంటే తెలుసు కదా రేయాంష్? తెలీదు. స్పారో. అక్కడ చెట్లపై వాలే అన్ని రకాల పక్షులు, ఇతర పిచ్చుకలతో స్నేహంగా ఉండేది. ఇది చూసిన ఒక తాబేలుకి ఆ పిచ్చుక మీద చాలా అసూయ కలిగింది. ఎలాగైనా సరే దాన్ని అందరి ముందు అవమానించాలనుకుంది. అనుకున్నట్లుగానే ఒకరోజు, ఓయ్ పిచ్చుక, నాతో పందానికి వస్తావా అంటూ పిలిచింది. ఏం పందెమో చెప్పు తాబేలు మామ అంది పిచ్చుక. అదిగో ఆ సముద్రంలో చాలా దూరంలో కనిపిస్తున్న ఆ ఐలాండ్ ఉంది చూసావా, అక్కడికి వెళ్ళాలి అంది తాబేలు. చెట్టుపై ఉన్న అన్ని రకాల పక్షులు ఒక్కసారిగా కోపంతో, ఈ బుజ్జి పిచ్చుక అంత దూరం ఎలా ఎగరగలదు? నీకు బుద్ధుందా లేదా అసలుకు? ఎందుకు ఇలాంటివి అన్నీ కూడా అడుగుతున్నావు అంటూ తాబేలుపై గోలగా అరవసాగాయి. నేనేదో దాని యుద్ధానికి పిలిచినట్లు అందరూ కోపడుతున్నారు. పందానికి వస్తావా రావా అని కదా అడిగాను. నా వల్ల కాదని ఆ పిచ్చుక చెప్పవచ్చుగా. రేపు ఉదయం చేతనైతే నాతో పోటీలో పాల్గొనమని పిచ్చుకతో చెప్పండి అని పొగరుగా సముద్రంలోకి వెళ్ళిపోయిందా తాబేలు. ఎలాగైనా సరే తాబేలు పొగరు అణచాలంటే ఈ పందెంలో పిచ్చుక గెలవాలి. అది విజయం సాధించాలంటే ఏ మంత్రదండమో ఉండాలి, కానీ అది జరిగే పని కాదు. అంటే ఒక మ్యాజిక్ వ్యాండ్ ఉండాలి అని అనుకుంటున్నారు అని చాలా బాధపడింది పావురం. నా దగ్గర మంత్రదండం ఉంది, నేను తప్పకుండా ఈ పందెంలో గెలుస్తాను అంది పిచ్చుక. ఆ మాటలు విన్న అక్కడి పక్షులన్నీ ఉలిక్కిపడ్డాయి. ఆ తాబేలుకు గర్వం పట్టినట్లు నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చుక అని అడిగింది కాకి. పోయిన వారం ఒక చిట్టి పక్షి ఇక్కడికి వచ్చినప్పుడు పలకరించి కాసేపు మాట్లాడాను. దాని జీవన విధానం తెలుసుకొని నేను ఎంతో ఆశ్చర్యపోయాను అంటూ ఆ చిట్టి పక్షి గురించి వివరించి చెప్పింది. మరుసటి రోజు తాబేలు, పిచ్చుక సముద్రం ఒడ్డున పందెం కోసం సిద్ధంగా నిలబడ్డాయి. పిచ్చుక నోటిలో ఉన్న చొప్ప బెండును చూసి, అదేమిటి అని అడిగింది తాబేలు. నేను గెలవడానికి ఉపయోగపడే మంత్రదండం అంది పిచ్చుక. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం ఎప్పుడో పోయింది, నువ్వు తప్పకుండా ఓడిపోతావు అంటూ నవ్వింది తాబేలు. కొంగ, చేప జడ్జెస్గా వ్యవహరించాయి. కావ్ 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 అంటూ కాకి అరవగానే పిచ్చుక ఎగురుకుంటూ వెళ్ళింది. అలాగూ పిచ్చుక గెలవదు, పైగా అది మధ్యలోనే ఎక్కడో సముద్రంలో పడి చచ్చిపోతుందని తాబేలు చాలా మెల్లిగా ఈదుకుంటూ ద్వీపానికి వెళ్ళింది. అక్కడ కొంగ, చేప చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్న పిచ్చుకను చూడగానే ముందు ఆశ్చర్యంతో, ఇదెప్పుడు వచ్చింది నాకన్నే మొదలు అని నోరెళ్ళబెట్టింది. తర్వాత అవమానంతో తలదించుకుంది తాబేలు. మంత్రదండం ఎలా పనిచేసిందో చెబుతావా పిచ్చుక అని అడిగింది తాబేలు. నేను ఎగురుకుంటూ వస్తూ అలసిపోయినప్పుడల్లా నోటిలోని చొప్పబెండును నీటిపై వేశా. తర్వాత కాసేపు దానిపై కూర్చొని నేను రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ వెంటనే దాన్ని నోట కరుచుకొని ఎగురుతూ వచ్చా. నాలాంటి ఒక చిన్న పక్షి ఇక్కడికి నుంచి మనం ఉన్న చోటుకు ఇలా ఎండపుల్ల సహాయంతో అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నట్లు చెప్పింది. ఇది నా దృష్టిలో మంత్రదండం లాంటిది అంది పిచ్చుక. అంటే దాని దగ్గర వచ్చినటువంటి ఆ చిట్టి పక్షి ఎప్పుడైనా ఈ ఇతర పక్షుల దగ్గర రావాలి అంటే అలా వేస్తుంది అన్నట్టు. ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్లే ఇప్పుడు పిచ్చుక చేతిలో నేను ఓడిపోయా అని తాబేలు బాధపడింది. తర్వాత పిచ్చుకకు అభినందనలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పేదే ఈ కథలోని నీతి. శుభరాత్రి.